ఎపిసోడ్ 6 ద లాస్ట్ డైరీ. హే హాయ్ పీపుల్, వెల్కమ్ టు ఒక చిన్న ఆశ. దిస్ ఈజ్ ఆశ. లాస్ట్ ఎపిసోడ్లో రవికి అన్నోన్ నెంబర్ నుంచి ఒక కాల్ వచ్చింది. ఆ వాయిస్ ఒకటే చెప్పింది, లెటర్స్ని వెతకటం ఆపు. కానీ రవి ఆగలేదు. నెక్స్ట్ మార్నింగ్ రవి మళ్ళీ లైబ్రరీ వాచ్మ్యాన్ని కలిశాడు. వాచ్మ్యాన్ కొంచెం ఆలోచించి ఒక ఓల్డ్ కీ రవి చేతిలో పెట్టాడు. ఈ కీ చాలా ఇయర్స్ నుంచి నా దగ్గరే ఉంది. ఇప్పుడు ఇది నీకు ఇవ్వాల్సిన టైం వచ్చిందని చెప్పాడు. ఆ కీతో లైబ్రరీ బ్యాక్ సైడ్లో ఉన్న ఒక స్మాల్ రూమ్ ఓపెన్ చేశాడు. రూమ్ మొత్తం డస్ట్తో నిండిపోయింది. ఓల్డ్ టేబుల్స్, బ్రోకెన్ చైర్, ఒక వుడెన్ కబోర్డ్ ఓపెన్ చేసిన వెంటనే లోపల ఒక బ్లూ డైరీ కనిపించింది. డైరీ ఫస్ట్ పేజ్ ఓపెన్ చేశాడు. అందులో రాసింది, నా పేరు ఆశ. ఈ డైరీ ఎవరైనా చదివితే ఒక రిక్వెస్ట్, కైండ్నెస్ని ఎప్పుడూ ఆపొద్దు. రవి సైలెంట్ అయ్యాడు. డైరీ పేజెస్ టర్న్ చేస్తున్నాడు. ప్రతి పేజ్లో ఒక మంచి మాట, ఒక స్మాల్ స్టోరీ, ఒక చిన్న హోప్. ఆ వర్డ్స్ చదివిన ప్రతిసారి రవికి ఒకే ఫీలింగ్. ఈ లెటర్స్ డైరీ నుంచి వచ్చినట్టు అనిపించింది. కానీ లాస్ట్ పేజ్ దగ్గరికి వచ్చేసరికి పేజెస్ అన్నీ చిరిగిపోయాయి. లాస్ట్ పేజ్లో ఒక్కటే లైన్ మిగిలింది, ఇఫ్ ఐ డిసపియర్ ప్లీజ్ కంటిన్యూ ద లెటర్స్. రవి షాక్. అంటే ఆశ డిసపియర్ అయ్యే ముందే ఎవరికో ఈ రెస్పాన్సిబిలిటీ ఇచ్చిందా? డైరీ క్లోజ్ చేయబోతుంటే లోపల నుంచి ఒక ఓల్డ్ రైల్వే టికెట్ కింద పడింది. డెస్టినేషన్ హోప్ జంక్షన్. కానీ మ్యాప్లో ఆ ప్లేస్ ఎక్కడా కనిపించలేదు. అసలు హోప్ జంక్షన్ అనే ప్లేస్ నిజంగా ఉందా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. టు బీ కంటిన్యూడ్. బై బై పీపుల్.